బెంగళూరులో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కారు బనెట్ పైన వ్యక్తున్నాడు. అలా వ్యక్తినట్లా పెట్టే 1 కిలోమీటర్ వరకు ఈడ్చికెళ్లాడు డ్రైవర్. బ్యాన్ పై వ్యక్తున్నా సరే డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపాడు. ఘటన ఇది కావాలని చేసిందే, అనుకోకుండా కాదు. ఏకంగా కిలోమీటర్ దాకా ముందుకు తీసుకెళ్లాడు డ్రైవర్. మనం చూస్తున్నాం విజువల్లో. సిబి జంక్షన్ ఏఎస్సి సెంటర్ కాలేజ్ రోడ్లో జరిగింది ఈ ఘటన. ఈ కేసులో సురేష్ అనే వ్యక్తిని హాలసూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు కారణం ఏంటి? అసలు ఎక్కడ జరిగింది? నంజుండ అనే ఆటో డ్రైవర్ పూల సరుకుతో వెళ్తున్న సమయంలో మొదట ట్రినిటీ జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకునే టైంలో వివాదం మొదలైంది. వెనుక నుంచి వచ్చిన కారు డ్రైవర్ సురేష్ ఆటో అతన్ని అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ తర్వాత సిబి జంక్షన్ దగ్గర ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది, పెద్దదైంది. ఓ దశలో కారు డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఆటో డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బోనెట్ పైకి ఎక్కాడు. ఏమాత్రం వెనక్కి తగ్గని కారు డ్రైవర్ అతను బానెట్ పైనే ఉన్న కిలోమీటర్ దాకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. అలాగే తీసుకెళ్లాడు. సిబి జంక్షన్ నుంచి ఏఎస్సి సెంటర్ కాలేజ్ దాకా కారు వేగంగా వెళ్ళింది. ఎవరో ఉన్నవాళ్ళు అక్కడ వీడియో తీశారు, మనం చూస్తున్నాం. ఆటో డ్రైవర్ అతన్ని అరుస్తున్నాడు, ఎందుకు ఇట్లా తీసుకెళ్తున్నావని. అయినా సరే 1 కిలోమీటర్ దాకా కోపంలో అతను అట్లనే తీసుకెళ్లాడు. ఇతర క్యాబ్ డ్రైవర్లు అడ్డుకోగా చివరికి కారు ఆగింది. మళ్ళీ కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు డ్రైవర్. ఈ ఘటనపై ఆటో డ్రైవర్ నంజుండ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు కారు డ్రైవర్ సురేష్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు స్క్రీన్ పైన మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. అతడే కారు నడిపిన వ్యక్తి సురేష్. ఇతడిపై ఇప్పుడు హత్యాయత్నం కేసు నమోదైంది నంజుండ పైన.